కొన్ని చోట్ల దెయ్యాలున్నాయంటారు. ఎందుకలా? వాటి వెనుకున్న విషాదాలు, ఇప్పుడు చేస్తున్న అన్వేషణలు అవేంటో చూద్దాం. ప్రతి హాంటెడ్ ప్లేస్కి ఓ ఆరిజిన్ స్టోరీ ఉంటుంది. ఓ పెద్ద విషాదం జరిగినప్పుడు అదే ఓ లెజెండ్గా మారిపోతుంది. సరిగ్గా 1964లో ఓ పెద్ద తుఫాను ఓ ఊరిని నాశనం చేయడమే కాదు, ఓ దెయ్యం కథను కూడా పుట్టించింది. ఈ ఒక్క సంఘటనతో ధనుష్కోడి ఘోస్ట్ సిటీగా మారిపోయింది. ఆ విషాదమే ఆ ఊరిని ఇప్పటికీ వెంటాడుతోంది. అక్కడి వాళ్ల నమ్మకమేంటంటే, చనిపోయిన వాళ్ల ఆత్మలు ఇంకా అక్కడే ఆ చివరి క్షణంలోనే చిక్కుకుపోయాయట. సరే, ఇదంతా పక్కన పెడితే ఈ రోజుల్లో ఇలాంటి శిథిలాలకు వెడితే ఎలా ఉంటుంది? అసలేం జరుగుతుంది? రీసెంట్గా కొందరు ఎక్స్ప్లోరర్స్ ఇలాంటి ఓ పాడుపడ్డ కాలేజ్లో లైవ్ స్ట్రీమ్ చేశారు. చూద్దాం వాళ్లకేమైందో. అక్కడ అడుగు పెట్టగానే వాతావరణం మొత్తం టెన్స్గా ఉంది. కొన్ని భయానక సంకేతాలు కూడా కనిపించాయి. ఫస్టు వాళ్లు ఓ ఆఫీస్లోకి వెళ్లారు. అక్కడ టైం ఆగిపోయినట్టనిపించింది. అక్కడ స్టూడెంట్స్ ఒరిజినల్ సర్టిఫికెట్లు, కాలేజ్ స్టాంపులు అన్నీ అలాగే ఉన్నాయి. చాలా హడావిడిగా వదిలేసినట్టు. అక్కడ దొరికిన ఒక పాత న్యూస్ పేపర్ని బట్టి ఆ ప్లేస్ని 2010లో వదిలేశారు. అంటే 10 ఏళ్లకు పైగా నిశ్శబ్దమే. ఇక లోపలికి వెళ్తే పాత సైన్స్ ల్యాబ్. అక్కడి పరిస్థితి చూస్తే ఇంకా భయంకరంగా ఉంది. పగిలిపోయిన బీకర్లు, గోడల్ని చీల్చుకొస్తున్న చెట్ల వేర్లు, వీటన్నింటి మధ్య కొన్ని వింత వస్తువులు కూడా దొరికాయి. అప్పుడే వాళ్ల కెమెరా లైట్ ఫ్లిక్కర్ అవడం మొదలైంది. ఫుల్ ఛార్జింగ్ ఉన్నా సడన్గా ఆగిపోయింది. ఇక టెన్షన్ స్టార్ట్. ఇలాంటి ప్రతి హాంటెడ్ ప్లేస్కి కొన్ని హెచ్చరికలు కూడా ఉంటాయి. అవేంటుంటే, ఈ కాలేజ్కి కూడా అలాంటి కొన్ని చీకటి కథలున్నాయి. అవే హెచ్చరికలుగా మారాయి. సో 2 చోట్ల వార్నింగ్స్ చూస్తే దెయ్యాల భయంతో పాటు నిజమైన ప్రమాదాలు కూడా ఉన్నాయని అర్థమవుతోంది. అంటే గతం తాలూకు దెయ్యాలైనా, వర్తమానంలోని ప్రమాదాలైనా ఈ శిథిలాలకి గౌరవం ఇవ్వాల్సిందే. అసలు ఈ ప్రదేశాలు నిజంగానే హాంటెడా, లేకపోతే మన భయాలే మనల్ని వెంటాడుతున్నాయా? ఆలోచించాల్సిన విషయమే.